హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మైదుకూరు దగ్గరలో ఉన్నటువంటి అల్లాడుపల్లె దేవాలయాలకి అయితే వెళ్తున్నాను. ఇవి చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అల్లాడుపల్లె దేవాలయాలు అనేది నేను కూడా ఫస్ట్ టైము, ఇంతవరకు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ జాతర కూడా జరుగుతుందంట. ఇప్పుడైతే నేను మామూలుగా వచ్చాను, జాతర రోజు అయితే కాదు. చూద్దాం అల్లాడుపల్లె దేవాలయాలు అనేది ఎలా ఉంటుంది ఏమి అనేది. ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్ ఒక పెద్ద ఆర్చ్ ఉంది. నుంచి లోపలికి పోతే ఒక 500 మీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలా. అక్కడైతే దేవాలయాలు ఉన్నాయి. ఫస్ట్ టైం నేనైతే ఇక్కడ స్టార్టింగ్ ఆర్చ్ ఉంది, ఆర్చ్ నుంచి లోపలికి వెళ్దాం. ఓకే. అల్లాడుపల్లె దేవాలయాలు 0 కిలోమీటర్స్ అంట. ఇదో ఫ్రెండ్స్ ఆర్చ్ ఇది. ఈ ఆర్చ్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలా. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం అంట. అల్లాడుపల్లె గ్రామము, చాపాడు మండలం. సరే, ఈ ఆర్ట్స్ నుంచి ఎంత లోపలికి పోవాలా? ఈ ఆర్ట్స్ నుంచి ఎంత లోపలికి పోవాలా? 100 మీటర్లు. ఓకే. ఫ్రెండ్స్, ఆర్ట్స్ నుంచి లోపలికి పోతే ఒక 100 మీటర్లు అయితే ముందుకు వెళ్తే ఉన్నాయి ఇక్కడ దేవాలయాలు. చూద్దాం లోపల ఎలా ఉంది అనేది. శ్రీ వీరభద్ర స్వామి సర్వజన అన్నదాన సత్రం అంట. స్టార్టింగే అన్నదాన సత్రం అయితే ఉంది. అన్నదాన సత్రము ప్లస్ కళ్యాణ మండపము 2 ఇదైతే. వాతావరణం మటుకు చాలా పీస్ఫుల్గా, గాలి అయితే హెవీగా రింది. ఎండాకాలంలో మంచి వాతావరణము. ఒక వేప చెట్టుకి అయితే అరిగేశారు. అన్నదాన సత్రము ప్లస్ కళ్యాణ మండపం 2 ఇక్కడే ఉన్నాయి. ఎండకు పోయి వచ్చి ఒక్కసారి చెట్టు కింద చల్లగా కూర్చుంటే ఆ హ్యాపీనెస్ వేరు. గాలి అయితే ఓవర్గా వస్తుంది. చూడండి నా వెంటనే అయితే ఎట్లా పోతున్నాయో అంత గాలి వస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే ఇది ఉంది. తర్వాత దేవాలయాలు అనేది కొంచెం ఒక దగ్గరగా ఉంది, అక్కడ చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, ఇవే అల్లాడుపల్లె దేవాలయాలు అంటే. స్టార్టింగే జీవి చెట్టు అయితే ఉండే. ఇక్కడ ఒక జీవి చెట్టు, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, 3 ఉన్నాయి. అరుగులు కూడా కట్టించారు. మెయిన్ ఫేమస్ ఏమంటే గుడి అనమాట. ఇక్కడ శివరాత్రి రోజు మహా అద్భుతంగా జరుగుతుందంట. స్టార్టింగ్ వచ్చేసి యాత్రికులకు వసతి గృహం సముదాయము, అంటే వచ్చిన భక్తులకు అన్నమాట. ఇదైతే గుడి ఎంట్రన్స్. ఇదే ఫ్రెండ్స్ గుడి. చెట్లు అయితే భలే ఉన్నాయి ఇక్కడ. చూడు, 3 చెట్లు, 1 2 3. అక్కడ ఒక వేప చెట్టు ఉంది. 3 చుట్టూ అరుగులు అయితే కట్టించారు. ఎనీవే, ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడైతే అక్కడ హైవే పడుతుంది కాబట్టి లారీలు, మామూలుగా టిప్పర్లు మట్టి అయితే తోలుతున్నారు. అందుకు వచ్చేవాళ్ళు చూసుకొని జాగ్రత్తగా రండి. టెంకాయలు, దండలు అమ్మే ప్లేస్ అన్నమాట ఇది. మా లోపలికి పోవచ్చా? లోపలికి పోవచ్చా? లోపలికి పోవచ్చా? చెప్పు. ఇదే ఫ్రెండ్స్ గుడి అయితే ఇది. వీరభద్ర స్వామి దేవస్థానం ఉంటుంది. ఇట్లా
గజస్తంభము. ఇట్ల నుంచి మరీ దారి ఉంది బయట. సరే అట్లా పోయొచ్చి మరి ఇట్లా పోదాము, చూద్దాం సార్. బాయ్ ఇది శివరాత్రికి ఒక్కసారి చూసాను. అరే బాగుంది. నీళ్ళు కూడా ఉన్నాయి లోపల. చేపలు కూడా ఉన్నాయా? అవునే. ఇది మళ్ళీ ఇది జూమ్ అయినా రాదు, క్లారిటీ రాదు. బావి ఫ్రెండ్స్, ఇది పాతకాలం నాటి బావి. అప్పుడు మనం పాతకాలంలో చూసినాం కదా ఆ బావి. ఈ నిజంగా ఫస్ట్ టైం నేనైతే చూడడం. వావ్. సింహవాహనము, శేషవాహనము, రావణ బ్రహ్మణ వాహనం అంట ఫ్రెండ్స్. ఇది చూడండి ఆర్ట్ ఉంది ఇక్కడ. నాకైతే అన్నింటిలో ఈ బావి అయితే నచ్చింది ఫ్రెండ్స్. పాతకాలంలో చూసిన బావి, అది చేదుడు బావి ఉంటాయి కదా, నీళ్ళు చేదుకుండేది. అదే బావి ఏమంటే కొత్తగా కట్టించారు దీన్ని అంతే. పాత బావి చూడండి, రాళ్ళు కూడా చూడండి, పాత పాత రాళ్ళే. నీళ్ళు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గ్రేట్, నిజంగా చాలా గ్రేట్. ఇది ఫ్రెండ్స్ గుడి అయితే ఇది అల్లాడుపల్లె దేవాలయాల గుడి. దేవాలయాలనే గుడిని ఒకటే కదా. శివరాత్రి రోజు బాగా జరుగుతుందంట ఇది. దేవుని ఎటు ఊరేగించేదా? ఓకే. ఇది అయితే రథం ఫ్రెండ్స్. రథం మామూలుగా దేవుళ్ళను శివరాత్రి రోజు ఊరేగిస్తారు కదా, అది ఇదన్నమాట. పైన పెట్టేసి మనుషులతో కానీ లేదంటే జేసీబీ కానీ ఏదైనా ఎనీవే ఏది వాళ్ళకి ఏది కన్వీనియంట్ అంటే దాంతో ఊరేగిస్తారు. ఓకే. గుడి అవుతుంది. మెయిన్ ఏమంటే బావి. పాతకాలంలో ఎప్పుడో అప్పుడు నేనైతే ఇంతవరకు చూడలే బావిని ఇట్లా నీళ్ళు చేదుకునే బావిని అయితే నేను చూడాలి. నిజంగా చాలా నిజంగా నేను ఎక్కడ గుడి పోయినా ఎక్కడ పోయినా నేను అసలు చూడలేదు ఫ్రెండ్స్. నేను అలాంటిది ఇక్కడ చూసినట్టు నిజంగా చాలా అద్భుతంగా ఉంది నాకైతే. చూడండి ఓపెన్ చేయొచ్చు కదా. ఇదో ఫ్రెండ్స్ బావి చూడండి, పాతకాలం నాటి బావి ఇది. గ్రేట్ నిజంగా. అసలు నేను ఎక్కడ పోయినా, ప్రతి చోటికి ఎక్కడ పోయినా కూడా ఒక్కటైతే ఒక మిస్టరీ నాకు చూడండి. నేను ఎప్పుడు చూడండి అయితే చూస్తాను నేను, బట్ నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఈ బావిని చూడడం అనేది. ఏదో సినిమాలలో, ఎప్పుడో పాతకాలంలో సినిమాలలో అట్లా సినిమాలలో చూపిస్తారు కానీ అది మామూలుగా పెట్టింటారు. ఇలాంటిది పైదైతే పాత బావి ఫ్రెండ్స్. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి బావిని, పాతకాలం నాటి బావిని చూస్తున్నందుకు. చాలా గ్రేట్. దీంట్లో చేపలు, తాంబేలు అవి కూడా ఉన్నాయి లోపల. నీళ్ళు, మెయిన్ నీళ్ళు చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఉన్నాయి. ఏం లాక్ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే సేఫ్టీ కోసం అనమాట. గ్రేట్. ఓకే ఫ్రెండ్స్, నంది విగ్రహం అయితే ఇక్కడ ఉంది. నంది కొనేరా ఫ్రెండ్స్? పుష్పరికి, పుష్పరిని అంట, పుష్పరిని. ఇది ఫ్రెండ్స్ లోపల నుంచి మామూలుగా గుడి నుంచి బయటకు వస్తానే పుష్పరిని అంట, స్వామివారి పుష్పరిని కొలను అనమాట. ఇది చూడండి, ఇది పాతకాలంది ఫ్రెండ్స్. ఇది ఏమంటే పైన ఒక గోడ సేఫ్టీ కోసం కట్టినారు కానీ లోపల చూడండి పాతకాలం కట్టడమే అదంతా. నీళ్ళు కూడా ఎప్పటికీ ఉంటాయి కదా, నీళ్ళు ఎప్పటికి ఉంటాయంట ఫ్రెండ్స్. లోపల అవకాశం చూసాం, దుబ్బు లోపల పోవచ్చేమో.
వచ్చి వద్దు వద్దు ఏమనుకో మీరేమంటారు వాళ్ళు ఏమన్నారు నువ్వు ఉన్నది మూతనైతే ఏం కావాలి ఇదైతే నాకు నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇది పాతకాలం నాటి కట్టడమే నీళ్ళు కూడా ఎప్పటికీ అలాగే ఉంటాయంట నిజంగా దీన్ని ఏ రాజులు వేయించారు మరా మళ్ళీ సరే ఇప్పుడు వాటర్ లేక్ లోపలికి వెళ్ళి చూద్దాం హాయ్ తాంబేలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో తాంబేళ్ళు చేపల అది అది చేప ఎంత లావ చేపలు ఉన్నాయా లోతుంది చాలా లోతుందా లోపలికి 50 స్తంభాలు పడతాయా అంత లోతుందా చాలా గ్రేట్ అసలు అది దేవుళ్ళ కాలం నుంచి అప్పటి నుంచి అదే బ్రిటిష్ కాలం నుంచి ఉంచింది కదా ఇది బ్రిటిష్ వాళ్ళు ఈ రాళ్ళు చేపించింది అదే అక్కడ డేట్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ డేట్ 1920/12/30వ తేదీ 1920వ సంవత్సరం కాలంలో ఇది వేయించారనమాట చూపిస్తారు మీకు డేట్ కూడా దగ్గర నుంచి అదే ఫ్రెండ్స్ 1920 12వ నెల 30వ తేదీలో నేమ్ కూడా ఉంది అక్కడ నేమ్ అయితే సరిగ్గా కనిపించలేదు నాకు 1920 కాలంలో వేయించారు ఫ్రెండ్స్ ఈ కట్టడము ఇది చేప పెద్ద చేపలే గ్రేట్ అసలు ఓకే ఫ్రెండ్స్ అటుపక్క నుంచి గుడి అల్లాటిపల్లి దేవాలయాలు అంటే మైదుకూరు నుంచి రావాలన్నమాట ఇది మహాశివరాత్రి జరుగుతుంది కదా ఆ రోజు కూడా బాగా జరుగుతుంది అంట ఫ్రెండ్స్ ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు ఇప్పుడు రాలేదు ఫస్ట్ టైం నేను రావడము నేను వచ్చిన ఈరోజు అయితే మామూలుగా జాతర అంటే ఏం లేదు ఆల్మోస్ట్ కొంతమంది భక్తులు అయితే వచ్చారు నేనైతే ఇప్పుడు ఆ గుడి మొత్తం లోపల చూసి లాస్ట్లో ఇది పాతకాలం నాటి బావి ఫ్రెండ్స్ బావి ఆకారం కూడా చూడండి ఎలా ఉందో ఒక బీగం కీ ఆకారంలో ఉంది అనమాట కీ కూడా అన్న చెప్పచ్చు లేదా లాలీపాప్ ఆకారం ఏదో ఎనీవే మీరు ఏ ఆకారం అంటే ఆ ఆకారం అనుకోండి మొత్తానికి అయితే బావి కూడా సూపర్గా ఉంది పాతకాలం నాటి బావి 1920వ సంవత్సరంలో అయితే ఈ బావిని అయితే వేయించారు ఫ్రెండ్స్ నిజంగా శివరాత్రికి నీళ్ళ పైకి వచ్చాయా శివరాత్రికి ఫ్రెండ్స్ శివరాత్రికి ఇది ఉంది కదా ఈ నీళ్ళు అనేది అది ఉంది కదా కట్టడం ఆ కట్టడం పైకి వస్తాయంట అవు నిజం ఎందుకంటే చూడండి ఎందుకు వస్తాయంటే మెయిన్ పాంచి కూడా చూడు నీళ్ళు ఇంత పైకి వచ్చిన సాక్ష్యానికి పాంచి కూడా ఆ పైకి నీళ్ళు వస్తాయంట శివరాత్రికి నిజంగా మనమైతే నేను ఇప్పుడు రావడం నీళ్ళు లేకపోవడం నాకు బాగా అర్థం ఎందుకంటే లోపల నుంచి నేను చూసి మీకు చూపించగలుగుతున్నాను ఓకే ఫ్రెండ్స్ నిజంగా నేను ఈ బావి చూడడం నాకు చాలా హ్యాపీ అలాగే గుడి లోపల ఆ బావి చూడడం కూడా నేను ఫస్ట్ టైము ఇలాంటి బావులు చూడడం ఇలాంటి పాతకాలం నాటి బావులు చూడడము నిజంగా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ హిస్టరీ అనేది నాకు కూడా హిస్టరీని చూపించాలని నేను చూడాలనేది కూడా నాకు మెయిన్ ఉద్దేశము ఎనీవే ఈ గుడికి వచ్చేవాళ్ళు శివరాత్రి రోజు రాండి బాగా జరుగుతుంది చూశారు కదా మొత్తం వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్